హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో మనం చూడబోతున్నాం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. హైదరాబాద్లో ఇది చాలా అంటే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్. దీనికి దగ్గర దగ్గర ఒక 100-200 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ కూడా ఉంది. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. కానీ రీసెంట్గా 2018-2019 మధ్యలో చాలా ఫేమస్ అయింది. అంటే కొంచెం రెనోవేషన్ కూడా చేశారు. ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది టెంపుల్. ఇది చాలా రిచెస్ట్ ఏరియా అన్నమాట. ఈ ఏరియాలో పొలిటీషియన్స్ తర్వాత సినీ యాక్టర్స్ వల్ల ఫామ్ హౌసెస్ అలా ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం చూడడము. చాలా రిచ్గా ఉంది ఏరియా అయితే. ఇది మెయిన్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అన్ని కొబ్బరికాయల దుకాణాలు అయితే ఉంటాయి. పూలదండలు, కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడ అమ్ముతారు. మెయిన్లీ ఇక్కడ కొత్తగా వెహికల్ కొన్న వాళ్ళు పూజ కోసం అయితే ఇక్కడికి వస్తారు. నేను వెళ్ళినప్పుడైతే అబ్జర్వ్ చేసింది అదే. వెహికల్ పూజ కోసం అయితే చాలా వరకు వస్తారు ఇక్కడికి. ఈ గుడి కంప్లీట్గా ఒక 7 to 8 acres ఉంటుంది. అంత పెద్దగా ఉంది, చాలా స్పేసియస్గా ఉంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. ఇంకా తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఇది ఓన్లీ మండే టు సాటర్డే టైమింగ్స్ మాత్రమే. ఇంకా సండే వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8:30 వరకు ఉంటుంది. అంటే ఇంకా మధ్యలో బ్రేక్ అనేది ఉండదు. ఎందుకంటే వీకెండ్స్లో చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తారు కదా, అందుకని ఇంకా సండే అయితే మనకి టైమింగ్స్ 6 to 8:30. ఇది లోపల వ్యూ అన్నమాట. మనకైతే కెమెరా అలో లేదు, కానీ నేను సాధ్యమైనంత వరకు అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గర్భగుడి. పెద్దమ్మ తల్లి అంటే కనకదుర్గ అమ్మవారే, కాకపోతే ఒక్కో వేషంలో మనం ఒక్కోలా పిలుచుకుంటాము. ఇక్కడ వెలిసిన అమ్మవారు అయితే పెద్దమ్మ తల్లి అమ్మవారు అని చెప్పేసి అంటారు. లోపల అమ్మవారిని చూస్తే రియల్గా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ పెద్ద పెద్ద కళ్ళు, ఆ బొట్టు అవన్నీ చూస్తే అసలు నిజంగా అమ్మవారిని డైరెక్ట్గా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ మనకి కెమెరా అలో లేదు, అందుకని నేను క్యాప్చర్ చేయలేకపోయాను. దర్శనం చేసుకుని వచ్చాక ఇంకా మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక కాంప్లెక్స్. అదైతే మనకి లడ్డు ప్రసాదం, పులిహోర అవన్నీ అక్కడైతే సేల్ చేస్తారు. మనం ఇంకా అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక కింద చిన్న కళ్యాణ మండపంలా ఉంటుంది. నాకు తెలిసి పూజలు, కళ్యాణం లాంటివి అక్కడ ఏమైనా చేస్తారనుకుంటా. ఇలా పైనకి స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్, ఇంకా సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కడ కెమెరా అలో లేదు, అసలు క్యాప్చర్ చేయలేదు. నేను మ్యాక్సిమం నాకు సాధ్యమైనంత వరకు అయితే క్యాప్చర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్. లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ గణపతి టెంపుల్, ఇంకా రైట్ సైడ్లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ప్రసాదం కాంప్లెక్స్ పక్కన నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళు, అంటే పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట. వాళ్ళ ప్రతి మంగళవారం సంతానం లేని వాళ్ళ కోసం ఇక్కడ పూజలు చేస్తారంట. ఇక్కడ అమ్మవారి కోసం మేకల్ని, కోళ్ళని బలిచ్చే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ ఇంకా మొక్కుకున్న వాళ్ళు, బోనం తీసేవాళ్ళు మేకల్ని కానీ తర్వాత కోళ్ళని కానీ బలిస్తారు. అంతేకాకుండా ఈ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ నిలబెడతారు. అవి స్టిక్ అలా మనం నిలబెట్టగలిగితే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి అందరూ నమ్ముతారు. ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి. కానీ అలా నిలబెట్టడం అంత ఈజీ కాదు అని నా ఫీలింగ్. ఇక్కడ దసరా ఉత్సవాలు, ఇంకా ఆషాఢం బోనాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్న ఏరియా అంతా వంట చేసుకోవడానికి షెడ్ అన్నమాట అరేంజ్ చేశారు. వాటర్ ఫెసిలిటీ, ఆల్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇక్కడ.
ఇదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.